టీఆర్ న్యూస్ కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం మొలవపాడు మండలం చాకిచెర్ల గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామపాడి రైతుల తలమాల వెంకటేశ్వర్లు నిర్మించిన గోకులం షెడ్ను శనివారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా చాకిచెర్ల గ్రామంలో గోకులం షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న మినీ గోకులం షెడ్లను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పాడి రైతుల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకం కింద 6 గేదెలకు 4 గేదెలకు అవసరమైన షెడ్ల నిర్మాణానికి 90% ప్రభుత్వం నిధులు ఇవ్వడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా చేతి వృత్తుల వారైన గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకదారులకు కూడా ఈ షెడ్లను కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కో గోకులం షెడ్డుకి 1,50,000 నుండి 2,30,000 వరకు ఈ పథకం కింద రైతులకు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉద్యోగులందరూ విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, ప్రజలకు సరైన వైద్యాన్ని అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, పర్లేదు. ఓం ధ్రువంత రాజా వరుణో ధ్రువంత బృహస్పతి ధ్రువంత ఇంద్రరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువాప్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాయినే ధ్రువో రాజా విశావయం యహైవే దివాప్యతిష్ఠాః పర్వత ఇవాపి వాతలః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠా యః రాష్ట్రధారయ అభితిష్ఠ ప్రపన్నతః అథర్వే సంతు శత్రవః ఇంద్రైవ వృద్ధః తిష్ఠా అపహక్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరత ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తస్థో ముహూర్తకాలే సూర్యాదినాం నమానాం తటన నుంచోండి. మా హోటల్ పెద్ద మా హోటల్ ఓకేనా. रेडी दे पीछे कोई दलाल
కొద్దిగా దించన్నా. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, రైతు కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే బీజేపీ నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి రాష్ట్రంలో రైతులకి ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ని ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశువుల షెడ్లు 2,30,000 రూపాయలు ఎవరైతే పేద రైతులు ఉంటారో ఆ రైతులకి పశు పోషణకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి 2,30,000 రూపాయలు రైతులకు అందజేస్తా ఉన్నారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఉదాహరణ అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా చూశారు. రైతుల పట్ల ఏ విధమైన ఆలోచనతో గత ప్రభుత్వాలు పనిచేసినాయి. ఈ రోజు రైతులు అమ్మిన సరుకు కూడా 48 గంటల్లో, ఏవైతే రైతులు ధాన్యం అమ్మితే 48 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. రైతుల పట్ల మనందరం కూడా ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు కానీ, అలాగే మళ్ళా పంచాయతీరాజ్ మళ్ళా కూడా ఎన్ఆర్జీఎస్ లో బీటీ రోడ్లు కూడా రాబోతా ఉన్నాయి. వచ్చిన 6 నెలల్లోనే కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మన నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకు కూడా రావడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చింది. ప్రజల ఆశీర్వాదం ఏవైతే ప్రజలు కోరుకున్నారో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మళ్ళా కూడా బీసీలకు కూడా ఇప్పుడు మళ్ళా పర్సనల్ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 50% సబ్సిడీతో లోన్లు కూడా అప్రూవల్ చేశారు. త్వరలోనే అవి కూడా ఒక నెల రోజుల లోపలే కార్యాచరణలోకి వస్తాయని చెప్పి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద తెలుగుదేశం పార్టీకి, ఉమ్మడి ప్రభుత్వానికి ఎటువంటి మంచి ఆలోచన ఉందో ఇటువంటి అన్ని కూడా ఉదాహరణగా చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. మన ప్రాంతానికి బీపీసీఎల్ గాని, ఈ ప్రాంతంలో కందుకూరు నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ కూడా నేను ఎలక్షన్లో ఏదైతే చెప్పానో తప్పకుండా ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తయారు చేస్తారని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో ప్రామిస్ చేశాడు. దానికి అనుగుణంగానే ఈ రోజు బీపీసీఎల్ గాని, ఇండోసోల్ గాని దానికి అనుబంధ సంస్థలు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంతం రాబోయే 5 సంవత్సరాల్లో సస్యశ్యామలం అవుద్దని చెప్పి ఈ ప్రాంతానికి బీపీసీఎల్ తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పోస్ట్ వేకెంట్ చూపించలేదు. ఇంక ఇద్దరు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఏదైనా షిఫ్ట్ ఆర్డర్ అయ్యే దాంట్లో ఒక హాఫ్ అవర్ వేకెంట్ వస్తే వాళ్ళిద్దరినీ మేము 24 hours లాగా కంటిన్యూ రైట్ చేస్తాం. ఆ స్టాఫ్ అసలు అది ఆ ఒక్క పోస్ట్ వరకు వచ్చింది. ఏ చదువుతారమ్మా మీరు? ఏముంది అక్కడ ఈరోజు? ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రాబ్లం అంటున్నారు పబ్లిక్ పేషెంట్స్ చాలా మంది రెగ్యులర్ గా రావడం లేదు, ఇన్ టైమ్ లో రావడం లేదు సార్. ల్యాబ్ టెక్నీషియన్ లేదా రైతులు ఎంతమంది ఉన్నారు? అట్లా ఎవరెవరు?
ఒకసారి స్టాఫ్ కూడా పిలవండి. అతనే ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ నుంచి వస్తారు. ఇన్ టైంలో రావాలి. పేషెంట్ షుగర్ పేషెంట్ టెస్ట్ చేసుకుని వాటి రిపోర్ట్లు రావాలంటే అతను ఉండాలి మెయిన్ సార్. అతను ఇప్పుడు 11 గంటలకు వచ్చాడు. షుగర్ టెస్ట్ ఎంత అయింది? స్టాఫ్ Happy.